హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను దోశ పిండితో దిబ్బరొట్టె ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి చూడండి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి. సో చూసేయండి, ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ మనం దోశ పిండిలో వేసేద్దాం. సో ఐటమ్స్ అన్నీ మనం దోశ పిండిలో వేసేసాం కదా, దీన్ని కలిపేసుకుందాం. సో మందపాటి గిన్నెలో అయినా ఐరన్ కళాయిలో అయినా మనం ఇలా నూనె పోసుకొని చేసుకోవచ్చు. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. సో దీంట్లో ఇంకా మనం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ మేమైతే ఆనియన్స్ వేయలేదు, మీరు వేసుకోవచ్చు. చూడండి, కొంచెం నూనె హీట్ ఎక్కాక మనం దోశ పిండిని అయితే వేసేసుకుందాం. ఇలా దోశ పిండి వేసుకున్నాక ఒక చిన్న గ్లాస్లో మనం వాటర్ తీసుకొని పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఆవిరికి బాగా ఉడుకుతుంది ఇలా పెట్టడం వల్ల. సో మూత పెట్టేసుకుందాం, జస్ట్ ఒక 5 minutes కుక్ చేయాలి. తర్వాత చూసేయండి, ఇలా అవుతుంది. తర్వాత లాస్ట్కి చూడండి, మనం టచ్ చేసినా కూడా ఏం అంటట్లేదు అసలు, హ్యాండ్కి చాలా స్మూత్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసేసండి, గ్లాస్ తీసేసాక కూడా చాలా చూసేయండి. సో ప్లేట్లోకి తీసుకున్నాక మనం దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని తినాలి. ఇలా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా తినేయచ్చు. దీంట్లోకి ఎల్లిపాయ కారం కానీ చట్నీ కానీ సూపర్ కాంబినేషన్ అండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కూడా మాకు ఎంతో అవసరం. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం వేరే రెసిపీతో. బాయ్.